ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రమే మనకు రుణమాఫీ జరిగింది. దాదాపు 398 కోట్ల రుణమాఫీ ఆనాడు జరిగితే వారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రివర్గం అంతా కలిసి ఈనాడు మనకు మళ్ళీ రుణమాఫీని చేసింది. వీడికి రావడానికి అంటే ముందే ఈ రోజే మనకు గైడ్ లైన్స్ కూడా ఈ రోజు పేపర్లో డిక్లేర్ చేసినందుకు మనం అందరం ఒకసారి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలపాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఈ రాష్ట్రంలో 900 కోట్ల రూపాయలని పొదుపు పథకం కింద బ్యాంకులలో జమ చేసిందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 290 కోట్లలో ఓన్లీ పోచంపల్లి గ్రామంలోనే 30 కోట్ల రూపాయల పొదుపు పథకం స్కీమ్ ద్వారా మన అకౌంట్లలో వచ్చి చేరిందని పోచంపల్లి వాసులందరికీ ఇది మంచి జరిగిందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన చేనేత బీమాలో ఇంతకు ముందు 58 సంవత్సరాల వయసు పరిమితి ఉండే, ఆ పరిమితిని సడలించి వయసు పరిమితి లేకుండా చేసి 5 లక్షల బీమా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కొండలపల్లి లక్ష్మణ్ బాపూజీ గారిని అధికారికంగా తెలంగాణ జాతిపితగా ధృవీకరించాలని ప్రభుత్వానికి ఈ సభ ద్వారా విన్నవిస్తున్నారు. వీవర్స్ కోఆపరేటివ్ సంఘం, కార్మిక సంఘం, టై అసోసియేషన్, ఇతరత్ర సంఘాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ ఒకే దగ్గర క్రోడీకరింపజేసి అందరి ద్వారా ఈ యొక్క వినతి పత్రాన్ని తయారు చేసి వారి సంతకాలు తీసుకొని ఇవ్వడం జరిగింది. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ద్వారా ఒకే వినతి పత్రం ఎవరు అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది తీర్మానం చేసి మనము వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ దీన్ని మాత్రం వినతి పత్రం మన మంత్రివర్గంలోకి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తిలో భాగంగా చేనేత కార్మికుడికి 24,000 రూపాయలు వృత్తి భద్రత కింద ఇస్తామని డిక్లేర్ చేసిండ్రు. వాటిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, పోచంపల్లి పరిసర ప్రాంతం అంటేనే, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే హ్యాండ్లూమ్ కు ఫేమస్. ఈ యొక్క ఇంతటి ప్రఖ్యాతిగాంచిన ఈ యొక్క ఏరియాలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇక్కడ స్థాపించడమే సబబుగా ఉంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మంత్రి గారికి మీ ద్వారా ఇక్కడనే ఈ ప్రాంతంలోనే IIHTని స్థాపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. పోచంపల్లిలో ఒక మెగా క్లస్టర్ ను మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన కాంగ్రెస్ ప్రభుత్వం అయిన 100 నుంచి 200 కోట్లు అంటే సరుకులో 25% భాగం మన పోచంపల్లి పరిసర ప్రాంతాలలో ఖరీదు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 2 నెలలు 3 నెలలు కష్టపడి మేధస్సుతో ఉపయోగించి మంచి డిజైన్లను రూపొందిస్తే 1-2 నెలల్లోనే మిల్లుల పైన డూప్లికేషన్ వస్తుంది సార్. ఇది మా పొట్ట కొడుతున్నారు సార్. మాకు చేనేత కార్మికులకు జ్వరం వచ్చినా ఆసుపత్రి పాలైతే డాక్టర్ ఖర్చుతో పాటు ఆ యొక్క మెడిసిన్ ఖర్చును కూడా ICICI లోంబార్డ్ ఇన్సూరెన్స్ కార్డుల ద్వారా మాకు చికిత్స దొరికేది సార్. వాటిని కూడా బీజేపీ ప్రభుత్వం తీసేసింది సార్. ఇప్పుడు ఒక్కటి మాత్రం ఈ యొక్క యారన్ సబ్సిడీ 15% మీద సప్లై చేస్తున్నది. దాన్ని కేంద్ర ప్రభుత్వం 30% గా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ ఒక్క డిపోను కూడా మా పోచంపల్లిలోనే సిల్క్ యారన్ సొసైటీ వాళ్ళకు ఒప్పజెప్పాలని చెప్పి మీకు మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని, మంత్రి గారిని, సెక్రటరీ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో RRR స్కీమ్ ఉండేది సార్. దాన్ని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా మంత్రి గారి తీసుకొస్తూ MP గారిని పార్లమెంట్ లో ఈ విషయాలపై మాట్లాడాలని చెప్పి యావత్ హ్యాండ్లూమ్ వీవర్స్ తరపున ఈ యొక్క వినతి పత్రం తయారు చేసి మీకు ఇవ్వడం జరిగింది.